ఈ చెత్త పలుకులు సరే, లేదంటే ఒక్క పలుకులు ఆయన ఏదన్నా అంటే ఆయనకి మహా కోపం అన్నమాట. ఇప్పుడు బీఆర్ అంటే మర్చిపోతానని ముందే చెప్పేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఓటింగ్ పర్సంటేజ్ తారుమారు చేశారట. ఎందుకు చేశారు? ఇది కీలకమైన విషయం కదా. ప్రింట్ చేసే ముందు 1-2 సార్లు చూసుకోవాలి కదా. ప్రూఫ్ రీడర్లు ఉంటారు కదా, ఎడిటర్లు ఉంటారు కదా. ఇవన్నీ పక్కన పెట్టేసేసి అప్పు దొరికింది అంత మాత్రం చేత బ్రోకర్లకి పేపర్లు అప్పచేస్తే ఇలానే ఉంటుంది అని సోషల్ మీడియాలో రెచ్చిపోయిందట. బాగా బాధేసింది పాపం ఆయనకి. వెంటనే మేము లోపర్లకు పార్టీలను అప్పచెప్తే ఇలానే ఉంటుందా ఫలితము అని చెప్పేసి రాయొచ్చా అంటాడు. కరెక్టే. ఇప్పుడు నువ్వు సవరణ వేసానంటున్నావు, నువ్వు ఇట్లా ఎన్నిటికి సవరణలు వేయాలి? ఎక్కడో ఏదో జరిగిన రాద్ధాంతాన్ని పట్టుకొని మా మీద ఇలా అంటారా? ఎవరు లోపర్లో బ్రోకర్లో కాలమే నిర్ణయిస్తుంది. అక్కడ కాలం నిర్ణయించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎన్నికల ఫలితాలను బట్టి మీ పత్రికను మూయటము ఓపెన్ చేయటం ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. మరి కాలం ఎలా నిర్ణయిస్తుంది? ఆ రోజున గెటౌట్ అనేసి పంపించేసి ఆ తర్వాత వాళ్ళు మేము అసలు గెలదలుచుకోలేదంటే ఏదో పెద్ద మొక్కుబడిగా సారీ చెప్పేసాం వాళ్ళే రావట్లేదంటే చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం అన్నట్టు రాస్తావు. బీఆర్ఎస్కి ఏమైంది? నీ పత్రికలో వాళ్ళ వార్తలు రాబోతే వాళ్ళకి ఎవరు నష్టమా? నీకే కదా నష్టము. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని నువ్వు పిలవవు చర్చలకి, పిలిచిన వాళ్ళు రారు. అలాంటప్పుడు రోజు ఎగతాళి చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని రోజు ఎగతాళి చేస్తుంటే ఎన్ని రోజులు సాగిస్తారు? ఇప్పుడు ఎవరికి నష్టం? నీకు 2 రోజుల డిబేట్లు కూడా చూడరు. అది అర్థమయ్యే కదా. చిన్నపాటి సారీ అని చెప్తూ అందులో కూడా తెలివితేటపోతుంది వచ్చింది. రైట్. ఇది ఇక మళ్ళీ వెనక్కి వస్తే బిల్ గేట్స్ మీద రోతరాతలు, బిల్ గేట్స్ మీద ప్రశ్నించే నైతిక అర్హత మీకుందా అంటున్నాడు. అసలు ముందు నీకేం నైతిక అర్హత ఉంది మాట్లాడటానికి? అంటే నేను 40 ఏళ్ళుగా పత్రికా రంగంలో ఉన్నాను, నాకు ఒక ఛానల్ ఉంది, నాకు ఒక పత్రిక ఉంది, కాబట్టి నేనేమైనా చెప్తాను. నాకే నైతిక అర్హత ఉంది ఎవరికైనా చెప్పేది. ఈ ఏమంటారు, ముత్తైదు కబుర్లు చెప్పే అర్హత అంటావా? ఇప్పుడు పైగా ఇతగాడే బిల్ గేట్స్కి సంబంధించి లోపల రాసుకొచ్చాడు. ఏమని అంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు ఉండటం వలన వ్యక్తిగతంగా చాలా బలహీనతలు అధిగమించలేరట, రాజకీయాల్లో కూడా కొంతమంది అధిగమించలేరు. ఆ పరంగా చూసినప్పుడు ఈయనకుండే ఈ బలహీనతకి దీనికి సంబంధం ఏంటి అంటాడు. ఇదే నేను ఒక పోలుస్తా. నాకు బాగా చిన్నప్పుడు గుర్తుంది కాబట్టి, లక్కిరెడ్డి బాలరెడ్డి అని ఒక ఇంజనీరింగ్ కాలేజీల ఎన్నో స్థాపించి వాళ్ళ ఊర్ల దగ్గర నుంచి చాలామంది దాదాపు 1,00,000 మంది దాకా ఫారిన్ తీసుకెళ్ళాడు అని పేరు ఆ చుట్టుపక్కల, మైలవరం ఆ చుట్టుపక్కల. ఆ లక్కిరెడ్డి బాలరెడ్డి చివరికి ఏమైందంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయితే $1,00,000 అప్పట్లో బెయిల్ కట్టాల్సి వచ్చింది. అప్పట్లో $1,00,000 అంటే చాలా ఎక్కువ, ఇప్పటికి కూడా అంతే కదా. అది కట్టి కూడా బయటకు వచ్చినా కూడా అతని మీద ఏదో కేసు పెడితే అతను సాధించుకున్న ప్రతిష్ట అంతా దిగజారింది ఒక దెబ్బకి. ఇది బహుశా 2004-05 మధ్యలో అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. ఆయన సాధించిన పేరు ప్రతిష్టలన్నీ గంగలో కలిసిపోయింది. ఇదే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. పేరు చివరి రెడ్డి ఉంటే వదలదు కదా. నేను ఊరికి ఆరోపించట్లా. ఈ పత్రిక తీరుని చాలా రోజుల నుంచి గమనించి పరిశీలించిన తర్వాతే చెప్తుంది ఈ మాట, ఒక్క మాట. ఓకే. ఈ ఒక విషయంలో లక్కిరెడ్డి బాలరెడ్డి అప్పుడు దాకా ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాడు అనేది పక్కన పెట్టిన తర్వాత అతని జీవితం చివరికి సంకనాకిపోయింది. దానికన్నా పెద్దది ఇది కదా ఎప్స్టీన్ ఫైల్స్. ఆ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు దుర్మార్గపు దుష్ట ఎలాంటి వాడు అనేది వేరే వీడియోలో చెప్తాము. అది ఒక ప్రపంచ వేశ్య వాటికగా మార్చేశాడు కొన్ని దీవుల్ని అనే ఆరోపణలు ఉన్న దాంట్లో ఇలా గెలుకుడుగాళ్ళు అందరూ తయారైతే అందులో ఇతను ఉంటే బిల్ గేట్స్ కూడా దాంతోనే వైఫ్కి దూరం అవ్వాల్సి వచ్చిందని రాస్తాడు. మొన్నటిదాకా మెలిందా గేట్స్ ఆ విషయం చెప్పిన దాకా ఈయనకు తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టు. ఆమె ఏం చెప్పింది? నాకు తెలుసు, అతనితో ఫ్రెండ్షిప్ వల్ల విడిపోయా, ఆ టైంలోనే ఒక రోగాలు అంటుకున్నాయి, నాకు మందులు పంపించాలి బిల్ గేట్స్కి ఇప్పుడు అది అని అతను సెండ్ కొట్టకుండా ఉంటే అది డ్రాప్ బాక్స్లో సేవ్ అవుతుంది. అతను చచ్చిపోయి కూడా చాలా అయింది. చనిపోయిన తర్వాత యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంటు అప్పటి ఎన్నికల్లో, అంటే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆ ఫైల్స్ అన్నీ బయట పెడతాను అనే హామీ ఇచ్చిన మేరకు ట్రంప్ బయట పెట్టాడు. ఇప్పుడు అదే చుట్టుతుంది. అందులో ఇతగాడి పేరుంది అంటే
వదిలేస్తారా? బిల్ గేట్స్కి ఇప్పుడు అంత గొప్ప పేరేం లేదు, అప్పట్లో ఉన్న పేరు. అప్పుడు ఆయన తీసుకొచ్చాడంటే గొప్ప, దాని తర్వాత కూడా చెప్పుకుని తిరిగాడు. కానీ ఇప్పుడు తెచ్చాడంటే నీచం. ఎందుకు నీచం అంటే సేమ్ నేను లక్కిరెడ్డి బాలరెడ్డికి చెప్పాను కదా, అదే ఉదాంతం. ఇతను ఏమి చేసి ఈ స్థాయికి వచ్చాడు అనేది పక్కన పెడితే బిల్ గేట్స్ మీద ఆరోపణలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని చేస్తే, నీచంగా చేసి ఉండొచ్చు. అది చాలా తప్పే. అయినా కూడా ఇప్పుడు చెప్పేది, మళ్ళీ వద్దాం, ఇప్పుడు చెప్పేది, ఇతను వ్యాక్సిన్ ఏది మనకి రోటోవాక్స్ ఏదో ఒక వ్యాక్సిన్ ఉంటుంది, అలానే హెపటైటిస్ వ్యాక్సిన్, వీటిల్లో ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి, అసలు ఈ వ్యాక్సిన్లు, ఈ మాయాజాలం, ఇతను ఏం చేయబోతున్నాడు, ఇదంతా ఇంటర్నెట్లో 10 ఏళ్ల నుంచి తిరుగుతుంది. ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు, అర్థమైందా? బిల్ గేట్స్ మీద రోతరాతలు రాయటం అనేది వీళ్ళు చేసింది కాదు, ఎప్పటి నుంచో రాశారు. ఆ కాంట్రవర్సీలు, కాన్స్పిరసీ థియరీలు బోలెడన్ని ఉన్నాయి. నీకు గొప్ప కావచ్చు, చంద్రబాబు గారి దగ్గరకు వచ్చారు కాబట్టి నీకు గొప్ప కావచ్చు. ఇప్పుడు ప్రపంచానికి గొప్ప అని నువ్వు చెప్తే నమ్మరు. బిల్ గేట్స్ తనకున్నటువంటి $6 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల సొమ్మును దాతృత్వంగా ఇచ్చేశారట. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఈ దానకర్ణుల భాగవతం ఏంటంటే, ఇంక్లూడింగ్ వారెన్ బఫెట్, వీళ్ళు మనం చేసిన దానాలు కాదు, మనం చేసిన దానాలు కాదు, వీళ్ళే ఒక ఫౌండేషన్ పెట్టుకొని వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఆ ఫౌండేషన్కి తరలించి ఆ ఫౌండేషన్ ద్వారా చారిటీ ఇచ్చేస్తున్నామని చెప్తారు తప్పితే ఊరికే ఇచ్చేయటం కాదు. ఊరికి ఇచ్చేయమని మేము డిమాండ్ చేయాలి. కానీ వీళ్ళు ఇక్కడ బయట ప్రచారం చేసే మాటలు అలా ఉంటాయి. వాళ్ళు ఏదో 6 లక్షల కోట్లు ఉచిత పుణ్యంగా ఇచ్చేసేసారు, మనం నెత్తిన పెట్టుకోవాలి అన్నట్టు. వాళ్ళు ఒక ఫౌండేషన్, ఈవెన్ జుకర్బర్గ్ ఫేస్బుక్ చీఫ్ ఉన్నాడు కదా, ఫౌండరు, మెటా, వీళ్ళు కూడా వాళ్ళ ఆస్తులు మొత్తం దానం చేసేస్తున్నాం దాతృత్వానికి అంటే మనకి ఇక్కడ ఇచ్చేస్తుంటారు డబ్బులు విరాళంగా, అలా అనుకోకండి. వాళ్ళే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లోనే వీళ్ళే ఉండేసి మొత్తం అవి చూస్తారు ఎలా జరగబోతున్నాయి కార్యక్రమాలు అనేది. ఓకే, మనలాగా కాదు, అక్కడ కర్నూలు మన కర్నూలు కాదు. కర్నూలందు దాన కర్నూలు వేరయ్యా అంటే అది అర్థం చేసుకోవాలి. ఈయన చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంజీవని కార్యక్రమం ఏర్పాటు చేసిందట, దానికి సాయం చేయడానికి వచ్చారట. ఆ సాయం చేయడానికి ముందు కుప్పంలో సక్సెస్ అయిందట, జిల్లా కూడా పెడుతున్నారట. ఏం సక్సెస్ అయింది? తక్కువ డబ్బుకి డయాగ్నోస్టిక్స్ టెస్ట్ జరుగుతున్నాయా, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు అందుతున్నాయా? ఈ సంజీవని స్టేట్ గవర్నమెంట్ది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ది, అర్థమైందా? వెళ్ళి చూడండి. ఇది కదా నిజాలు చెప్పాల్సింది. నీకు నైతిక అర్హత ఉందా ముందు ఇంకొకటి నైతికతను ప్రశ్నించడానికి? అలా అనుకుంటే వైఎస్ఆర్సీపీలోని వాళ్ళ మీద కూడా చాలామంది మీద ఈ లైంగిక సంబంధాలు ఇలాంటి అక్రమ అనైతిక ఆరోపణలు ఉన్నాయట. వైఎస్ఆర్సీపీ మీదనే ఉన్నాయా? అరవ శ్రీధర్ ఏ పార్టీ? ఆ సత్యవేడు ఎమ్మెల్యే ఏ పార్టీ? వీళ్ళందరి మీద వచ్చినాయి ఏమంటారు? వాటి గురించి ప్రస్తావించమే. నువ్వు నైతికత గురించి మాట్లాడతావు. నాదొక అద్భుతమైన పాత్రికేయం, నా దగ్గర అద్భుతమైన విలువలు ఉన్నాయనే నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఆ ఉప ముఖ్యమంత్రికి కొడుకు వరస అయ్యే ఒక వ్యక్తి ఆరోపణ చేస్తుంటే ఒక పార్టీ మీద, ఒక కేంద్ర మంత్రి మీద, దాని మీద ఒక వార్త ఉందా ఎక్కడైనా? నువ్వు నైతికత గురించి మాట్లాడతావా? రాజకీయ నాయకుల నైతికత గురించి రాజకీయ నాయకులు చూసుకుంటారు. నువ్వు పాత్రికేయుడివి కదా, చెప్పుకుంటున్నావు కదా, చెయ్యి తిరిగిన చెయ్యి కదా నీది రాతల్లో. ఎందుకు ఆ ఒక్క వార్త రాలేదు? ఎందుకు రాలేదు? లోకమంతా గగ్గోలెట్టిన తర్వాత మరీ సిగ్గుపోతుందని రాస్తావు తర్వాత. అది ఎందుకు రాయవు? నైతికత గురించి మనం మాట్లాడటం ఏంటి అసలు? మనకి లేనిదే అది కదా. వ్యక్తిగత బలహీనతలు ఎవరికైనా ఉంటాయా? ఏం మరి ఎందుకు వదిలిపెట్టలేదు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినోడు ఆడెవడో ఏదో ఒకటి ఊపుతూ ఉంటే ఆ వీడియోని పట్టుకొని నైత్యం గీచ్యం అనుకుంటా మన యూట్యూబ్ ఛానల్లో ఎందుకు దరిద్రపు తమ్మునైల్స్ పెట్టేస్తుంటాం? వ్యక్తిగత అంటే ఇక్కడ ఏంటి, మనకున్న బలహీనత అవతలడుకుంటే దాన్ని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం. సింపుల్గా నేను అలా రౌండప్ చేస్తా దీన్ని. ఇక ఇందాపూర్ డైరీ గురించి, లడ్డూలో కల్తీ జరిగిన దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాట. దానికి దీనికి తెచ్చాట. ఇక్కడ ఏనా ఇదే తప్పదడుగు వేసేది. కోలొకేషను, కో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రెండు వేరుగా ఉంటాయి. కోలొకేషన్ అంటే రెంట్కి తీసుకోవచ్చు. కో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇతనే చెప్పాడు, మళ్ళీ వాళ్ళు తయారు చేసిస్తారు, ముడి సరుకులను నీళ్ళు ఇస్తే బ్రాండ్ మాత్రం ఎలదుంటుంది, మొత్తం వాళ్ళు చేస్తారని. దాని అర్థం ఏంటి?
హిందాపూర్ గనక ఒకవేళ ఈ కొండాపూర్ గనక ఒకవేళ వీళ్ళు తయారు చేసి ఇచ్చిందే సరఫరా చేసి ఉంటే అప్పుడు ఎవరు సరఫరా చేసినట్లు? బ్రాండ్ వాళ్ళదైనా కూడా అది కూడా మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎందుకు వస్తుంది? అంటే నువ్వు ఏదో చేయబోయి ఇంకేదో చేసావు. ఆ చైర్మన్ ఏమో అసలు సరఫరా అవ్వలేదన్న తర్వాత 10 లక్షల లీటర్లు అనేవి వచ్చింది అక్కడి నుంచి అన్నారు. అంటే మీరు మొత్తం ఏం చేస్తున్నారంటే ఏదో చెప్పపోయి కవర్ చేయబోయి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇది క్లియర్. ఆయన వచ్చి చెప్పాడు, డైరీ గురించి మాట్లాడినప్పుడు సంస్థ మాట్లాడుతుంది అన్నది ఫైన్, అది అంతే కదా. మొదటి నుంచి మనం చెప్పేది కూడా ఫలానా సిమెంట్ కంపెనీ మీద విమర్శలు వస్తే ఫలానా సిమెంట్ కంపెనీ వచ్చి వివరణ ఇస్తుంది. ఫలానా రాజకీయ నాయకుడి మీద విమర్శలు వస్తే ఫలానా రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడుతాడు, ఆ పార్టీ మాట్లాడుతుంది. కానీ ఫలానా సంస్థ తరపున ప్రభుత్వంలోని మంత్రులు మాట్లాడటం ఏంటంటే ఒకడికి ఎక్కడ కాలిద్దన్నమాట. ఇలా అంశాల వారీగా చూసినప్పుడు ముందు నైతికత గురించి మాట్లాడే నువ్వు నీలో ఎంత ఉందో చెప్పు. నీకుందా నైతికత? అంటే మనకి నేరం నాది కాదు అని ఒక సినిమాలో ఎన్టీఆర్ పాట ఉంది కదా, నీలో పాపం చేయని వారు ఆ రాయి విసరండి టైప్లో. అలా ఏం అడగట్లా. నువ్వు అడిగే దాంట్లో నైతికత అనే పెద్ద హెడ్డింగ్ పెట్టావు. నైతికతకి కొత్త భాష ఏమైనా చెప్పదలిచావా? నైతికతకి కొత్త భాష ఏమైనా చెప్పదలిచావా? ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీచంగా ఎలిగేషన్స్ చేశారు బిల్గేట్స్ మీద అంటున్నారు. నేనైతే చూడలేదు, చూడను కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ఒక వీడియో చూస్తే రిలేటెడ్ వీడియోలు అవే కనబడుతుంటాయి. సో నేను కొన్ని వీడియోస్ చూడను. అసలు ఎవడెవడేం మాట్లాడుతున్నది మనకు అనవసరం. మనం మాట్లాడే దాంట్లో వాడు మాట్లాడేటప్పుడు వాడు అది కరెక్ట్ అనుకొని మాట్లాడి ఉండవచ్చు, మనకు తెలవదు. కానీ బిల్గేట్స్ అలాంటోడు ఇలాంటోడు అని చీప్గా మాట్లాడితే తప్పే. అతను ఒకప్పుడు ఇప్పుడు ప్రపంచ గతిని మార్చిన టెక్నాలజికల్ సంస్థల్లో అతను కూడా ఒకటి కాబట్టి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఇంత చెప్పిన రాధాకృష్ణ ఏఐ ఇంపాక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అని ఢిల్లీలో ఒక సమిట్ జరిగింది కదా, అందులో బిల్గేట్స్ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడతాడు, ఆయన్ని ఆహ్వానించాము, ఆయన ప్రసంగిస్తాడు అని చివరికి ఎందుకు రద్దు చేశారు? ఆఫ్టర్ కన్సిడరింగ్ ద అనే సిచ్యువేషన్ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ దశలో బిల్గేట్స్ గారు మాట్లాడదలుచుకోలేదు, ఇది మేము తీసుకున్న నిర్ణయం అని ఆయన తరపున ప్రతినిధులు ఎవరో ఎందుకు మాట్లాడారు? చెప్పు రాధాకృష్ణ, చెప్పు. ఎందుకు మాట్లాడించలేదు? మరి దానిని నైతికత అంటది. నువ్వు చెప్పేవే అది కాదు నైతికత. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేను ఇలాంటి సభలో మాట్లాడితే సదస్సు నిర్వహిస్తున్న వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మాట్లాడదలుచుకుంది. ఓకేనా? దీనినే నైతికత అంటారు రాధాకృష్ణ. అంతేగాని నీ చంద్రబాబుని కౌగిలించుకున్నాడు కదా ఆయన అంట బిల్గేట్స్ లాంటి వాళ్ళట జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉండుంటే ముఖ్యమంత్రి కలవడానికి ఒప్పుకునేవాళ్ళు కాదంట, అపాయింట్మెంటే ఇవ్వడానికి ఒప్పుకునేవాళ్ళు కంటే. ఎవడు అడిగాడయ్యా? నీకు తగ్గోళ్ళే దొరికారు అయినా జగన్మోహన్ రెడ్డి రూపంలో. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరి దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళలేదే. అది కాబట్టి మన దగ్గరికి వచ్చిన వాళ్ళని గొప్పవాళ్ళుగా, రాని వాళ్ళని చీప్గా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు చూస్తావు, అదే నీ నైతికత. ఇక ఇంతకన్నా ఈ 8 టావుల వ్యాసం గురించి మనం అదే పనిగా ఎందుకు చెప్పుకోవాలి అంటే మళ్ళీ సానా సతీష్ గారు. ఇప్పుడు లోకేష్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట నచ్చింది అంటే అది సింపుల్ కదా. డబ్బులు నీవే, గవర్నమెంటే పక్కన పెట్టి నువ్వు ఒక మంత్రి పోయి ఉండి ఇలా వెళ్ళి అంటే ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ నుంచి మళ్ళీ అట్లా వెళ్తా అంటే అది అడిగాడు. సరే, నొప్పిగలిగే వాళ్ళకి నొప్పిగలుగు. అంతవరకు వదిలిపెట్టకుండా మన పక్కన ఎవరున్నారో చూసుకోవటం ముఖ్యం అని ఇంత దమ్మున మనం ఎందుకు ముఖ్యము? సానా సతీష్ ఎందుకు బ్యాడు? సానా సతీష్ పక్కన మన లోకేష్ ఎందుకు కనపడకూడదు? అది కూడా రాయాలి కదా. అది రాయకుండా సానా సతీష్ పక్కన ఉన్నాడేంటి అంటే మిగిలిన డాష్ని పూర్తి చేసుకోవాలా? వాళ్ళ పార్టీ లీడర్ కాబట్టి ఉంటాడు. పోనీ ఆయన టికెట్లు కొనటం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అని నీకు తెలిసి నాకు చాలా తెలుసు కానీ అన్నీ చెప్పను అంటావా? నీ ప్రేక్షకుల కోసం చెప్పు, మా కోసం ఎందుకు? మేమేటో తెలుసుకుంటాం, మాకు తెలుస్తుంది. సానా సతీష్ మీద ఇతను శానా ముదురు అని మొదటి నుంచి టైటిల్స్ ఎందుకు పెట్టావు? మనకి వాళ్ళకి ఎందుకు పడట్లేదు? రేపొద్దున రాజ్యసభ టర్మ్ మళ్ళీ పొడిగిస్తే మన ఏమంటారు ఇలాంటి తరహా కథనాలు ఇంకెన్ని రాబోతున్నాయో. అది మన నైతికతనా? అది కరెక్టేనా? నువ్వు చెప్పిన వాళ్ళతోనే లోకేష్ తిరగాల? ఆలోచించాలిగా.